హాయ్ అండి. ఇవాళ రండి ముల్లంగి పచ్చడి చూపిస్తాను రండి. ఇక ఒక ముల్లంగి తీసుకున్నాను చూడండి. ఇప్పుడు ఇందులో వేయడానికి ధనియాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, మినప్పప్పు, మెంతులు, కొంచెమే మెంతులు, ఒక ముల్లంగి, ఇక ఒక విసిరికాయ అంత చింతపండు. చూసారు కదా. ఇక మూకుడు పెట్టాను. ఇందులో కొంచెమే నూనె వేద్దాం. ఇది ఒక 2 రోజులకే ఉంటుంది పచ్చడి. ఒకరోజు చేసుకుని తినేవచ్చు, 2 రోజులకి చాలా బాగుంటుంది తినడానికి. ఎండాకాలం అయితే మరీ బాగుంటుందండి. వేడి అన్నంలో ఇంత కలుపుకుని నెయ్యి వేసుకుని తింటే. పక్కనేమో ఇక మెంతి వంకాయ కూర వండుతున్నాను. ఇప్పుడు లేత వంకాయలు వస్తున్నాయి. ఇటు సైడ్ మెంతి వంకాయ కూర వండుతున్నాను, ఇటేమో నూనె వేసాను. ఇక ఇవన్నీ వేసి వేచుదాం. మాడచొద్దు, ఇలాగ మామూలుగా వేచుతాం. ఎర్రగా చూపిస్తాను రండి వేచాక. ఇక చూసారు కదా, ఇలా వేగింది. ఇప్పుడు ఇందులో ముల్లంగి శుభ్రంగా కడిగి తొక్క తీసి సన్నగా తరిగేసాను కదా, ఇది బాగా వేచుదాం. కొంచెం పచ్చిపోయిన వరకు వేచాలి. చూసారు కదా, ఇది వేగింది కదా. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి ఇప్పుడు దగ్గరగా మళ్ళీ వేచుదాం. ఆ ఉప్పు అంతా ముల్లంగిలో పట్టాలి కదా, అందులో ఉన్న నీరంతా వదులుతుంది. అప్పుడు దాకా వేచుదాం. కొంచెం నిమ్మకాయ సైజు చింతపండు చూశారు కదా, ఒక నిమ్మకాయ దీనికి ఇగో కడిగేసాను శుభ్రంగా. ఇది వేసి ఇప్పుడు బాగా ఈ పులుపు కూడా ముల్లంగిలో పట్టాలి. వేచుదాం దగ్గరగా. వేచాక చూపిస్తాను. ఇగో బాగా ఇలా వేచింది చూశారు కదా, ఇలా వేగింది. ఇప్పుడు చల్లారిగా పచ్చడి రుబ్బేసాక చూపిస్తాను. కొంచెం చల్లారిగా రుబ్బుతాను. ఇక రుబ్బేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, చిట్పట్లు ఆడాలి. కొంచెం ఆవాలు, కొంచెం ఎండుమిరపకాయ, కరివేపాకు. ఎందుకంటే శనగపప్పు, మినపప్పు ఇందులో వేసాం. పోపులో అక్కలేదు, మీకు కావస్తే వేసుకోవచ్చు. కొంచెం ఇంగువ. ఇది బాగా వేసాక చూపిస్తాను రండి. చాలా బాగుంటుందండి ముల్లంగి. ఎండాకాలం బాగా తినాలి. ఇప్పుడైతే సంవత్సరం అంతా వస్తాయి. చలికాలం బాగుంటాయి ముల్లంగిలు, కానీ మన పచ్చళ్ళు కావస్తే ఎండాకాలం తినవచ్చు. అన్ని పచ్చళ్ళే తింటాం కదా ఇప్పుడు ఎండాకాలం. ఇక ఇది బాగా వేగాక చూపిస్తాను ఉండండి. చూడండి, వీడియో ఈ మధ్యన కొంచెం చేయటం లేదు. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఈ మధ్యన కొంచెం వీడియో చేయలేకపోతున్నాను, మళ్ళీ చేస్తాను కంటిన్యూ. కొంచెం పనుల వల్ల ఆగిపోతున్నది వీడియో. ఇగో ఈ పచ్చడి రుబ్బాను కదా, ఇప్పుడు ఇది మాకు ఒక్క రోజుకి వస్తుంది పచ్చడి. ఇది దగ్గరగా పోపులో వేసి దగ్గరగా కొంచెం ఇస్తే ఆ పులుపు, ఉప్పు, అన్ని కారం ఈ నూనెలో వేసి అన్నీ కలుస్తాయి. ఎక్కడైనా పచ్చి కొంచెం ఉన్నా పోతుంది. ఇగో ఇందులో కొంచెం బెల్లం వేయాలి, టేస్ట్కి బాగుంటుంది. టేస్ట్ బెల్లం వేసి శుభ్రంగా దగ్గరగా తిప్పిస్తాము. ఇగో ఇలాగ పచ్చడి చూసారు కదా. వేడి అన్నంలో ఇంత పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తినండి. నేను గుత్తి వంకాయ కూర వండాను, మెంతి వంకాయ. మెంతిగుండ ముందే కొట్టించాను, ముందు కూడా చూపించాను వీడియోలో. పచ్చడి, మెంతి వంకాయ కూర, మజ్జిగ, అన్నం, ఆవకాయలు అవి ఉండనే ఉంటాయి. చూసారు కదా. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ.